మీరనేదేంటి 600 కోట్లు పెట్టి సినిమా తీసిన డైరెక్టర్‌కి అంత నాలెడ్జ్ లేదు అని అంటారా మీరైతే? అంతే ఈ సినిమా చూసినప్పుడు అనిపించేది నాకేంటంటే, ఆ పాత్రలే పెట్టాడు కానీ అది ఇన్ డెప్త్ సైట్ లేదు. ఆ క్యారెక్టర్స్ మీద మంచి పూర్తి అవగాహన లేదు. అలా ఎందుకు అనుకోవాలి? అవగాహన ఉంది కానీ మార్చారు అని అనుకోవచ్చుగా? అవగాహన ఉంటే మార్చరమ్మా. అదేంటి సార్? అవగాహన ఉంటే ఆ పాత్రల మీద అవగాహన ఉంటే మార్చరు. ఒక అల్లూరి సీతారామరాజు పాత్ర మీద అవగాహన ఉండబట్టే ఆ పాత్ర మారలా. ఎక్కడా లొంగల ఆ పాత్ర. లొంగదు, ఎక్కడా లొంగదు. హ్మ్. అందుకనే ప్రజల్లో ఇప్పుడు గాంధీ పాత్ర ఉంది. గాంధీ పాత్ర మీద అవగాహన ఉన్నప్పుడు గాంధీ పాత్ర అటన్ బ్యూరో అవగాహన చేసుకోబట్టే అటన్ బ్యూరో తీశాడు. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా ఉంది. అవగాహన ఉన్నప్పుడు ఆళ్ళ కరెక్ట్‌గా ఉంటది. అవగాహన లేనప్పుడే ఇలాంటి తప్పులు చేస్తారు. ఇలాంటి విమర్శలకు దారితీస్తారు. సినిమా తీశారు, ఖర్చు పెట్టారు, ఇవన్నీ ఓకే. కొత్త ఐడియా కూడా ఓకే. ఈ పాత్రల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని ఉండాలి. కాస్త ఆటిల్లో మంచి ఇన్సైట్ ఉన్న వాళ్ళతోటి కూర్చొని చర్చించుకుని ఇది పెడదాం అనుకుంటున్నాం. ఇది పెడదాం అనుకుంటే ఏం చేద్దాం? ఎలా చేద్దాం? ఈ పాత్రని వాడుకోవాలనుకుంటే మన పురాణంలోంచి ఈ పాత్రను తీసుకొని సోషలైజ్ చేద్దాం అనుకుంటే ఏం చేద్దాం? ఎలా చేద్దాం? అని చర్చించుకుని ఆహ్, ప బ మీద ఆ విషయాల్లో పరిజ్ఞానం ఉన్న వాళ్ళతోటి కూర్చొని చేయాలి. మనం ఈ మిడిమిడి జ్ఞానంతోటి ఈ సోషల్ స్ట్రక్చర్ మీద ఉన్న జ్ఞానంతోటి అయి చేయకూడదు. ఓకే. సోషల్ స్ట్రక్చర్ మీద జ్ఞానం ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చు. దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ క్రియేటివ్. సినిమాకి సంబంధించినంత వరకు యూ హ్యావ్ గాట్ క్రియేటివ్ రైట్. సినిమాటిక్ లిబర్టీ. సినిమాటిక్‌గా క్రియేటివ్ లిబర్టీ ఉంది. హ్మ్. సో యూ కెన్ డూ ఎనీథింగ్. దట్ లిబర్టీ ఈజ్ లిమిటెడ్ టు సోషల్. అందరూ జస్ట్ యాక్సెప్ట్ క్రైమ్ చేసేలా ఉండదు. ప్యాకెట్స్, క్రైమ్స్ ప్రాజెక్ట్స్, సోషల్ ప్రాజెక్ట్స్, ఫ్యామిలీ మ్యాటర్స్ నువ్వు చేయొచ్చు నెక్స్ట్ లిబర్టీ అని చెప్పి. సో నా క్రియేటివ్ లిబర్టీ. బట్ నాట్ ఆన్ హిస్టరీ అండ్ ఈ పురాణాలు, ఇతిహాసాల మీదను అయి నీవు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే కుదరదు అది. అది తప్పది. మహా తప్పు. అంటే వ్యాసుడి కన్నా నువ్వు గొప్పోడివా? లేకపోతే వాల్మీకి కన్నా గొప్పోడివా? మహామహులు సృష్టించిన కావ్యాలయ్యి. హ్మ్. ప్రజల గుండెల్లో వేల సంవత్సరాలుగా అలా నిండిపోయిన ఇంకో వేల సంవత్సరాలైనా ఉంటదది. అవును. ఆ పాత్రల్ని నేను నా ఇష్టానికి మారుస్తాను, నాకొక ఐడియా వచ్చిందంటే తప్పది. అది అహంకారం అనాలా? అజ్ఞానం అనాలా? అర్ధజ్ఞానం అనాలా? అవివేకం అనాలా? అమాయకత్వం అనాలా? ఏమనాలో అర్థం కావట్లేదు. అది బుద్ధి లేని పని అంతే. సో, ఇలా పురాణాల క్యారెక్టర్‌లు తీసుకునేటప్పుడు, లేకపోతే ఇతిహాసాలు తీసుకునేటప్పుడు వాటిని మెయింటైన్ చేసే వే అనేది ఒకటుండాలి. అది రావాలి అని అంటారు మీరు. మెయింటైన్ చేయటం కాదమ్మా, దాని ఇన్సైట్‌కెళ్ళాలి. ఆ! లోతుకెళ్ళి ఆ పాత్రలను తీసుకుంటున్నప్పుడు దాని లోతుకెళ్ళి ఆ పాత్ర ఔచిత్యం ఏంటి? ఆ పాత్ర ఏంటి? టోటల్ క్యారెక్టరైజేషన్ ఏంటి? హ్మ్. వా పూర్ణంగా మహానుభావులు ప్ర ప పాత్రను ఊరినే అలా ప్రెజెంట్ చేయకుండా వాళ్ళు ఆ పాత్ర యొక్క క్యారెక్టరైజేషన్ కూడా వర్ణించారు. హ్మ్. క్యారెక్టరైజేషన్ వర్ణించారు. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ అన్నీ, హ్మ్. అన్నీ వాళ్ళ పాత్ర యొక్క బాడీ లాంగ్వేజ్‌ల కాడ నుంచి వర్ణించారు. దుర్యోధనుడు ఎలా చూస్తాడనేది కూడా వర్ణించారు. హ్మ్. దుర్యోధనుడు చూపు ఎలా ఉంటుంది? ఎందుకంటే అందుకని రాజసం. రారాజు అన్నారు. ఆ దర్పమైన చూపే ఉంటుంది గానీ మామూలుగా క్యాజువల్‌గా మన చూపులాగా ఉండదు. అది వర్ణన అది. హ్మ్. అందుకనే దుర్యోధన పాత్ర వేస్తే రామారావు గారు అవును. లుక్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆయన బాగా ఆకళింపు చేసుకున్నాడు కానీ. హ్మ్. అది దాంట్లో ఆయన దానవీర సూరకర్ణ క కర్ణుడు గొప్పోడని చెప్పాడు. హ్మ్. గొప్పోడు చెప్పాడు. లాజికల్‌గా చెప్పాడాయన. కర్ణుడు పాత్రను ఏం మార్చలా. పాత్ర అదే. కానీ పాత్ర గుణగణాల్లో ఆయన కర్ణుడు దానవీర సూరకర్ణ అన్నాడు. అవును. అని చెప్పాడు. ప్రజలు ఒప్పించారు. హ్మ్. అలా చేయాలి తప్పితే మన ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు. ఇష్టం వచ్చినట్టు దాన్ని ఇంటర్ప్రిటేషన్ ఇవ్వకూడదు. అవును. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తే ప్రజలు ఏంటంటే ఇలాగ ఇప్పుడు చూడు నెగిటివ్ అంత మంచి సినిమా తీసి ఎందుకు ఈ నెగిటివ్ విమర్శలు? అందరూ పండితులు విమర్శిస్తున్నారు. పామరులకి అర్థం కాదు. అవును. అర్థం మరి ఎవరి కావట్లేదు కోసం యాక్చువల్లీ. సినిమా తీసినట్టు? మా ఏజ్ వాళ్ళకైతే అర్థమవుతది గానీ, మా అమ్మ వాళ్ళకి, ఆ ఏజ్ వాళ్ళకి కొంచెం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది అన్నట్టు. ఎందుకంటే దాంట్లో ఏం చేశాడు? సైంటిఫిక్ ఫిక్షన్ పెట్టాడు. ఆ! అదేమింది అటు సైంటిఫిక్ ఫిక్షను కాదు, ఇటు అటు ఇటు కాకుండా ఇది ఏదో ఖర్చు పెట్టాడు. గ్యాలక్సీ బ్రహ్మాండంగా గిర్చులు యూత్ చూడటానికి తప్పితే హ్మ్. మాస్‌కి అర్థమవ్వదు. అవును. చదువు చదువుకోని వాళ్ళకి అర్థమవ్వదు. చదువుకున్న వాళ్ళకి విమర్శలు. ఏంటి ఈ పాత్రని ఇట్లా చేశారు, అట్లా చేశారు. హ్మ్. సో, ఇట్స్ ఆల్ కరెక్ట్ కాదు. ఇది పర్వాలా. 'కల్కి' కొంతవరకు పర్వాలా.